అంటే మీరు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని రెండింటినీ చూశారు. మీరు ఆ ప్రభుత్వం అంటే జగన్ సర్కారు కంప్లీటు పథకాలు నెల నెల బటన్ నొక్కటం, జనాల అకౌంట్లో డబ్బులు వేయటం అనే ఫార్ములాతో వెళ్ళారు. వర్కౌట్ కాల, ప్రజలు తిరస్కరించారు డబ్బులు తీసుకుని కూడా. ఇప్పుడు మీ గవర్నమెంటు ఆల్రెడీ చంద్రబాబు గారి ఫార్ములా మీరు చూస్తున్నారు. ఆయన ఓన్లీ డెవలప్మెంట్ ఫార్ములా, విజన్ ఫార్ములా మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు పథకాల ఫార్ములా వర్కౌట్ కాలేదు కాబట్టి పథకాలను విస్మరించి ఓన్లీ డెవలప్మెంట్ చేద్దామా అంటే, సో అంతకుముందు 2014-19 మధ్యలో అదే డెవలప్మెంట్ ఫార్ములా వెళ్ళిన చంద్రబాబు గారిని కూడా ప్రజలు ఓడించారు. అంటే అర్థం పథకాలను డెవలప్మెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ క్రమంలో ఈ 1 ఇయర్లో కనిపిస్తుందా మీది? అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ లాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, చేతల్లో చూపిస్తూ ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. ఇందాకే చెప్పే మీకు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు చంద్రబాబు గారు కాకుండా వేరే ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా అశోక్ గారు, 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు గారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా చేశారు. ప్రజలు తిరస్కరించవచ్చు, నేను కాదంటం లేదు. కానీ ఆ రోజు పెన్షన్ని మామూలుగా వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 200 రూపాయలు ఉండింది. 200 రూపాయలని తన 5 ఏళ్ల పదవి కాలంలో చంద్రబాబు గారు 2000 రూపాయలు చేశారు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అదొక్కటే కాదు, అనేక పథకాలు అలా కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా తీసుకువస్తూ ఉన్నారు. కాస్త ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో చెప్పాను కదా, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, అమరావతి, పోలవరం, పారిశ్రామిక పెట్టుబడి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా మీకు కూడా క్లోజ్ అయి ఉంటారు వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఒకటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని రెడ్ బుక్లో ఆయన పేరు ఉందనగానే గుండె నొప్పి వచ్చింది, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని బెడ్ మీద ఉన్నారు. రెండోది వల్లభనేని వంశీ, మీకు తెలిసిందే, నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన అత్యంత దారుణమైన కించపరిచే ఆ భాష, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవచ్చు. వాళ్ళ జైల్లో ఆయన మీరు చూశారు, హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయి 20 కేజీలు బరువు తగ్గిపోయి నరకం అనుభవిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అంటే భువనేశ్వర్ గారిని అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలా? దేవుడి స్క్రిప్టు అశోక్ గారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో సాధారణ ప్రజలు కూడా మాట్లాడలేని మాటల్ని నిండు శాసనసభ సాక్షిగా సత్యమేవ జయితే అన్న సూక్తిని కించపరిచే రీతిలో, శాసనసభ ప్రమాణాలని దిగజార్చే రీతిలో ఆ రోజు చంద్రబాబు గారి కంటి వెంట కన్నీరు కారేదానికి, వారు బాధపడేదానికి కారణభూతులైనటువంటి వల్లభనేని వంశీ గారి విషయంలో, లేదా అంతకంటే దారుణంగా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని గారి విషయంలో నాకు ఎలాంటి సానుభూతి లేదు, ఉండదు. నాకే కాదు, ఎవరికి ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎవరికి కూడా ఉండదు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది, ఇందాకే మీకు చెప్పా, దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని. మనం అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే, ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మెడకి అది చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంది. అంటే వాళ్ళు వాడిన భాష ఆ పార్టీకి కూడా నష్టం చేకూర్చిందిగా. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం చేసింది కదా, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందేమో. 100% నష్టం చేసింది అశోక్ గారు. అలాగని మన ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆలస్యమైంది. నాలాంటి వాడయి ఉంటే, కాస్త ఆవేశం ఎక్కువ ఉండేవాళ్ళు అయి ఉంటే దానికి ప్రతిచర్యలు ఇంకో రకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వారు పెద్ద మనిషి కాబట్టి, సమాజ హితం ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి, సమాజం మెచ్చాలా, ఏదైనా చట్టపరంగా జరగాల ఆలోచన ఉండేవాళ్ళు కాబట్టి ఆలస్యమైంది. అయితే అశోక్ గారు, ఈ వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కాదు, కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కాదు, జగన్ గారు మాట్లాడించిన మాటలు. ఎందుకని చెప్తున్నానంటే, జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు,
భుజం దడతారు, అలాంటి మాటలు మాట్లాడితేనే. ఇందాక నేను చెప్పా, ఒక మంచి పని చేసినా పొగడ్డు, ఒక చెడ్డ పని చేసినా ప్రశ్నించుడు, ఇది జగన్ గారి దగ్గర ఒక ముఖ్య లక్షణం అని. కానీ ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా ఆ యొక్క టీవీ ఛానల్స్ మీద కావచ్చు, పత్రికల మీద కావచ్చు, ప్రత్యర్థుల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తాడు. అందుకు కారణం జోగి రమేష్ గారే. జోగి రమేష్ గారు ఆ యొక్క శాసనసభలో ఏబిఎన్ గురించి, రాధాకృష్ణ గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, రామోజీరావు గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ఎత్తించాడు మీకు తెలుసు. వేరే నాయకుడు అయితే దాన్ని అంగీకరిస్తాడా అధినేత? అదే చంద్రబాబు గారు అయితే నాలాంటి పని చేస్తే ఒప్పుకుంటాడా? అధికారం ఉంటే పెద్ద పని కాదు అశోక్ గారు, ఎవరిళ్ళ మీదకైనా పోయి ఏమైనా చేయొచ్చు అని చెప్పని మీరు అనుకుంటే ఎంతవరకు కరెక్టు? అధినేత దాన్ని ఖండించబడలేదా? ఖండించకుండా మంత్రిని చేశారు తీసుకుని.